ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అమలు, అసలు నాగేంద్ర ఏ మనిషి తాతయ్య? అసలు మనిషా రాక్షసుడా? ఇలాగే చంపేస్తాడా మనుషుల్ని? ఆదిత్య, నువ్వు తప్పకుండా పెళ్లిని ఆపుతావని తెలిసే చివరికి నిన్ను పందిట్లోకి రాకుండా కత్తితో పొడిచేశారా. ఆదిత్య, ఇప్పుడు నీకెలా ఉందిరా? నాకేం పర్వాలేదమ్మా. ముందు అమూల్య ఎక్కడుందో చెప్పండమ్మా. చందు మోసగాడని తెలిసాక పాపం పిచ్చిదానిలాగా ఆ గదిలోనే ఏడుస్తూ కూర్చుంది. ఇలాంటప్పుడే అమూల్యకి మనం అందరం ఉన్నామని ధైర్యం చెప్పాలి. పదండి, రండి, పదండి. పదండి. అమలు, అమలు! అమ్మా, అమూల్య! ఏంటి? ఏం చేస్తున్నావు? అమూల్య! అమూల్యమ్మ! ఏంటమ్మా? అమలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయనదినా. మోసపోయే బలహీనత ఉన్నప్పుడు మోసగించే నైవంచకులు ఉంటారు. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. నా సమస్యకి పరిష్కారం నా చావు మాత్రమే. నేను చచ్చిపోతాను. చెల్లి, ఆత్మహత్య పిరికి వాళ్ళ లక్షణం. పెళ్లి చేసుకోవడం అనేది ప్రాణాలు తీసుకోవాల్సినంత పెద్ద తప్పేమీ కాదమ్మా. అవునమ్మా, తెలుసో తెలియకో నీ వల్ల పొరపాటు జరిగింది. నీతో పాటు మేము కూడా తప్పు చేశాం. కానీ ఆ సమస్య పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తామమ్మా. నువ్వు దిగులు పడక తల్లి. అమ్మో, చూడరా, ఈలోగా నువ్వు మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాట ఇవ్వు. అన్నయ్య, నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను అనరాని మాటలు అన్నాను. అందుకే నాకు ఆ దేవుడిలా. చెల్లెమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీకు తోడుగా ఎప్పుడు మేమందరం ఉన్నాం కదా. అన్నయ్య, అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చావు? నా చెల్లి కోసం నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆదిత్య బాబు, ఇంట్లో తమరు లేనందుకే ఘోరాలు జరిగిపోతున్నాయి కదేటి? చెల్లి కోసం ఎటో వచ్చేసినారు కదా, ఇంకెక్కడికి వెళ్ళమాకండి బాబు. నేను లేకపోయినా రామన్నయ్య ఉన్నాడు కదా. ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దడం నాకంటే రామన్నయ్యకే బాగా తెలుసు. అమ్మ సీత, ఇంతకీ రాము ఎక్కడ? పెదబాబు గారు ఇంతకు ముందే కోపంగా కారులో బయటికెళ్లారయ్యా. నేను మళ్ళీ చేస్తాను. అంతే. అయ్యా 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 ఎరా గోరా, ఆ కంగారేంట్రా? అయ్యా, ఆ అమూల్య పెద్దన్నయ్య శ్రీరామ్ వస్తున్నాడు. ఓ మై గాడ్! ఇప్పుడు మనం ఆ శ్రీరామ్కి ఇక్కడ కనిపించామంటే చందుకి అమూల్యకి పెళ్లి జరిపించడం వెనుక మన హ్యాండ్ ఉందని తెలిసిపోతుంది డాడ్. ఇప్పుడు మనం దొరికిపోతే ఇన్నాళ్లుగా పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. లోపల దాక్కుని ఇక్కడ జరిగేది చూస్తూ ఉండండి. మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. రా. ఏంటి శ్రీరామ్, దారి తప్పొచ్చినట్టున్నారు? నేను దారి తప్పి రాలేదు, మీరే తప్పు దారిలో నడుస్తున్నారని గుర్తు చేయడానికి వచ్చాను. చెప్పండి, మా కుటుంబం మీకు ఏం ద్రోహం చేసింది?
కావాలనే పగబట్టి ఇంత కుట్ర చేస్తారా? పెళ్లి పేరుతో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటారా? ఏమంటున్నావు బాబు? మీ చెల్లిని మా ఇంటి కోడలిగా చేసుకోవడం కూడా తప్పేనా? చాలు! ఇక చాలించండి మీ నాటకాలు. ఆనాడు ఊరి బాగు కోసం మా తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. రామాపురం, సీతాపురంలో ఉన్న ప్రజల కష్టాలని చూడలేకే మన 2 ఊర్లకి మధ్య కంచెని తొలగించాలనే మంచి ఉద్దేశంతోనే నడుం కట్టి ముందుకొచ్చారే తప్ప మా తాతయ్య ఏనాడు పదవిని, అధికారాన్ని కాంక్షించలేదు. కానీ మన 2 ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఏర్పడ్డాక అందరి కోరిక మేరకు మా తాతయ్య ప్రెసిడెంట్ అయినందుకు మీరు కక్షగట్టి ఇంత కుట్ర చేస్తారా? నా పెళ్లితో ఈ ఊరికి జరిగిన మంచిని మీరు ప్రతీకారంతో రగిలిపోతూ నా చెల్లెలి పెళ్లితో చెడగొట్టాలని పథకం వేస్తారా? అయ్యో బావగారు, పెద్దవాళ్ల గొడవలు వేరు, పిల్లల ప్రేమలు వేరు. అది మీకు నేను స్పెషల్గా చెప్పాలా ఏంటి? ప్రేమ, ఆ మాటకు అర్థం కూడా తెలుసా నీకు? చిచి, నమ్మించి గొంతు కోయాలనుకునే నువ్వు మనిషివే కాదు, రాక్షసుడివి. అబ్బా, ఏంటి బావగారు, మీ చెల్లెలేమో నువ్వు దేవుడువని పొగుడుతూ పెళ్లి చేసుకుంటే మీరేమో రాక్షసుడివని తిడతారేంటి? నేను మరీ అంత మనసులేని వాణ్ణేం కాదు. అమ్మూ జీవితాన్ని నాశనం చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. అయినా శోభనం కూడా చేసుకున్నాక నా పెళ్ళాన్ని నేను వదులుకుంటానా? రాయ్, నీలాంటి చిల్లర వెదవతో, మోసగాడితో నా చెల్లెలు ఎలా కాపురం చేస్తుందిరా? చూడండి, మీ అందరికీ ఒక మాట చెప్పాలనే వచ్చాను. మా అమ్ములని అడ్డు పెట్టుకొని మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది జరగని పని. 600 సరే అమ్ములు ఈ ఇంటి గడప తొక్కదు. నీలాంటి ద్రోహి మొహాన్ని ఈ జన్మకే చూడదు. రే, ఏంటది? ఎంత ధైర్యం! ఇంటి అల్లుడి మీదే ఆ శ్రీరామ్ చేయి చేసుకుంటాడా? వియ్యంకురాలు అనే మర్యాద లేకుండా మీతో నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఈ దెబ్బకి చక్రవడ్డీతో సహా వాడి చెల్లెలికి రెట్టింపు కోటింగ్ ఇస్తాను. ఏంటిచ్చేది? ఆ శ్రీరామ్ గురించి నాకు బాగా తెలుసు. ఎంత జరిగాక ఆ అమూల్యని కాపురానికి పంపించడం అసాధ్యం.
శైలు, బోర్ కొడుతుందే. ఈ షెడ్డు, కార్లు, బండ్లు, రిపేర్లు ఇవన్నీ ఇక్కడ కూర్చుందామంటావేంటే? చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఓసే, ఇది మా షెడ్. టైంపాస్ కోసం నేను ఇక్కడే కూర్చుంటాను. అయినా బోర్ కొడితే ఏమైనా జోక్స్ చెప్పుకుందాం. అబ్బా, నువ్వు చెప్పే జోక్స్ అన్నీ ఓల్డ్ అయిపోయినాయే. అవి కూడా విని విని నాకు బోర్ కొడుతుంది. ఓసే, నువ్వు నన్నే ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతున్నావు కదా, చెప్తాను. ఏటైనా వెళ్ళిపోదామే శైలు. ఎక్కడికి వెళ్ళొద్దు కానీ సరదాగా మనం ఒక ఆట ఆడుకుందామా? ఓ, ఏ మాట? దెబ్బలాట. అదే మాటే. చెప్తాను విను. ఇదిగో, మన ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ 500 రూపీస్ నోట్ వస్తుంది. ఓ, అలాగే. కానీ ఈ ఆటని ఎలా ఆడాలి? సింపుల్. నువ్వు నన్ను, నేను నిన్ను ఒకే ఒక్క చెంపదెబ్బ కొట్టాలి. మనిద్దరిలో ఎవరైతే మెల్లగా చెంపదెబ్బ కొట్టారో వాళ్ళు గెలిచినట్టు. ఇదేదో చాలా బాగుంది. తాకి తాకనట్టు నేను శైలు చెంప మీద కొడతాను. అంతకన్నా మెల్లిగా తను కొట్టలేదు కాబట్టి శైలు ఓడిపోతుంది. 500 రూపాయలు నావే అవుతాయి. ఓకే ఓకే, నేను రెడీ. అయితే ముందు నువ్వే స్టార్ట్ చెయ్యి. భలే కొట్టావు. ఇప్పుడు నీ ఛాన్స్. ఓసే రాక్షసి, అంత గట్టిగా కొట్టావేంటే? మరి నా పక్కన కూర్చొని నన్నే ఇన్సల్ట్ చేస్తావా? నేనుండగానే బోర్ కొడుతుంది అంటావా? ఎంత ధైర్యం నీకు? నేను చెప్పినట్టే వినాలి, నాకు నచ్చినట్టే బిహేవ్ చేయాలి. ఓసే, నీకు మొగుడిగా వచ్చేవాడెవడో గాని వాడు నీ చేతుల్లో ఖచ్చితంగా కైమా అయిపోతాడే. పాపం, అతను షెడ్లో ఉండగానే రాత్రిపూట కావాలనే ఎవరో అటాక్ చేశారట కదా. హా, ఊర్లో వాళ్ళెవరితోనో కొట్లాట పెట్టుకొని ఉంటాడు. అందుకే టైం చూసి వాళ్ళు స్పాట్ పెట్టాలి అని చూశారు. లక్కీగా బతికిపోయాడు. శైలు మేడం, మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు? నీకు హాస్పిటల్లో బ్లడ్ కావాలి అంటే నేనేం డొనేట్ చేయలేదు కదా. అందుకే మేడం, మీరు బ్లడ్ డొనేట్ చేయనందుకే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏయ్, నీకేమైనా మెంటలా? ఈ పొగరుతో తలబిరుస్తూ ఉండే మీ రక్తం నా బాడీలోకి ఎక్కించుంటే ఈ పాటికి నేను కూడా మీలాగే హెడ్ స్ట్రాంగ్ ఫెలోగా తయారయ్యేవాణ్ణేమో. నా బ్లడ్ పూర్తిగా పొల్యూట్ అయిపోయేదేమో. అందుకే అలా కాకుండా మీరు ముందే బ్లడ్ ఇవ్వను అన్నందుకు నేను సేఫ్గా ఉన్నాను కదా, అందుకే థ్యాంక్స్ చెప్పాను. హోల్డ్ యువర్ టంగ్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన సెన్సిటివ్నెస్ అండ్ సెన్సిబిలిటీస్ అనేవే లేని ఒక రాతి బొమ్మతో మాట్లాడుతున్నాను. యూ ఇప్పుడే దీనికి ఇచ్చాను, ఇప్పుడు కోటింగ్ నీకు ఇస్తాను చూడు. హలో మిస్టర్, నువ్వు పనోడివి. తెలుసు, అందుకే పని చేయడానికే వెళ్తున్నా. అక్కర్లేదు, సెంటర్ దాకా వెళ్ళి గరం గరం మిర్చి బజ్జీ తీసుకొనిరా, నాకు తినాలనుంది. సారీ, నా హెల్త్ బాగోలేదు, ఇప్పుడు నేను వెళ్ళలేను. వెళ్ళి తీరాలి. మీరేం చేసినా సరే నేను మాత్రం వెళ్ళలేను. నా మాటని కాదంటే మా నాన్నకి చెప్పి నిన్ను ఈ రోజే పనిలోంచి తీయించేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను మాత్రం వెళ్ళను.
దీనికి వీడే కరెక్ట్ మొగుడిలా ఉన్నాడు. ఏమన్నా? అబ్బే ఏం లేదు, నేను వస్తాను శైలు. అత్తమ్మా, ఆయన బయటికెళ్ళి చాలాసేపు అయింది. నేను ఫోన్ చేసినా తీయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. రాము, ఎక్కడికి వెళ్ళావురా? ఏమండి, మీరు బయటికి వెళ్ళినప్పుడు మన అమ్మలు తన గదిలో ఉప్పురేసుకుపోయిందండి. అమలు, అన్నయ్య, ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? చచ్చి ఏం సాధించాలని? నేను బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి. విన్నారా? అప్పటి నుంచి ఇదే వరుస. ఎంత చెప్పినా ఏడుస్తూనే ఉంది. సమయానికి ఆదిత్య వచ్చి చూసి గబల్ని ఆపాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన అమ్మలు మనకి దక్కేదే కాదండి. అయ్యో, అమలు ప్రాణాలు తీసుకోవడానికి జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. నీ తమ్ముడు ఆదిత్య కూడా అదే మాట చెప్పాడురా. తాతయ్య, నా తమ్ముడు వచ్చాడా? ఎక్కడ? ఆదిత్య ఎక్కడున్నాడు? ఆపద్ బాంధవుడిలా వచ్చాడు. జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. సరిగ్గా పెళ్లిని ఆపడానికి ఆదిత్య వస్తున్నప్పుడే ఆ నాగేంద్ర తన రౌడీలతో ఆదిత్యని కొట్టించాడంట. మీ తమ్ముడు కడుపులో కత్తి దింపి వాళ్ళ ప్లాన్ ప్రకారమే పెళ్లి జరిపించారంటండి. అదండి జరిగింది. ఛీ, మన కుటుంబం మీద పగబట్టిన నాగేంద్ర ఇంతకి తెగిస్తాడా? వాడు నాగపాములు అంటాడని నాకు ముందే తెలుసురా. కానీ వాడి కొడుకుని అటు పెట్టుకొని మన అమ్ముడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడని నేను ఊహించలేకపోయాను. అమ్ములు, పుట్టినప్పటి నుంచి నీ చేతులతో ఎత్తుకొని ఆడించాను. ఒక్కగానొక్క చెల్లివి కదా అని అల్లారు ముద్దుగా చూసుకున్నాను. కానీ ఇప్పుడు నీ కష్టం వచ్చిందని అంత అఘాయిత్యానికి నువ్వు సిద్ధపడతావా? పెద్దనయ్య, నన్ను క్షమించు. ఏమండి, ఇప్పటిదాకా మీరెక్కడికి వెళ్ళారంటే చెప్పనే లేదు. ఆ నాగేంద్రింటికి వెళ్ళొచ్చాను. అక్కడికా? ఎందుకెళ్ళావురా? ఈ ఇంటికి పెద్ద కొడుగ్గా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవడానికి వెళ్ళాను. మరి వాళ్ళు ఏమన్నారు? అవకాశం దొరికింది కదా అని వాళ్ళు తెగరెచ్చిపోయారు. నిన్నటిదాకా ఎంతో వినయాన్ని నటించిన చందు, మీరు నన్ను బ్రతిమాలుకుంటేనే మీ చెల్లిని ఏలుకుంటానని చాలా నీచంగా మాట్లాడాడు. ఫస్ట్ నైట్ కూడా అయ్యాక నా పెళ్ళాన్ని నేనెందుకు వదులుకుంటాను అని, మీ చెల్లెలికి మొగుడు కావాలనుకుంటే కాపురానికి పంపించండి అని చాలా చాలా నీచంగా మాట్లాడాడు. పగ కోసమే ప్రేమ నటించి పెళ్లి చేసుకున్న వాడితో కాపురమా? వద్దు. చూస్తూ చూస్తూ మన అమ్ముల్ని ఆ ఇంటికి పంపించడం అంటే మన చేత్తో మనమే దాన్ని నరకంలోకి తొయ్యడమే అవుతుంది. అవును,
ఇంత జరిగాక అమ్ముల్ని కాపురానికి పంపించే ప్రసక్తే లేదు. పెళ్లి పేరుతో ఇప్పటికీ అమ్ములు కన్నీరు కారుస్తోంది. కాపురం పేరుతో ఇంకా తనని క్షోభ పెట్టడం మంచిది కాదు. ఆవేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదమ్మా. మన అమ్ముల భవిష్యత్తు ఎలా ఉండాలో బాగా ఆలోచించాక ఒక నిర్ణయానికి వద్దాం. తాతయ్య, ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. పగ ప్రతీకారంతో రగిలిపోతున్న వాళ్ళింటికి అమ్ముల్ని పంపించే ప్రసక్తే లేదు. ఇదే మాటని అక్కడ వాళ్ళందరితో నేను గట్టిగా చెప్పే వచ్చాను. అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నా సరే భార్యకి భర్తే కేర్ టేకర్ అని మనం గ్రహించుకోవాలి. చావో రేవో నీ అత్తారింట్లో నీ మొగుడు దగ్గరుండి నువ్వే తేల్చుకో.